పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. FTL బఫర్ జోన్ల పరిధిలోని నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో FTL బఫర్ జోన్లను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. రామగుండం కార్పొరేషన్లోని 5వ డివిజన్ మల్కాపూర్ మల్లపురాని కుంటలో FTL పరిధిలో 16 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందజేశారు. తమకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ ఇబ్బందులు గురి చేయడం సరైన విధానం కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుంచి లోన్ వచ్చింది, అన్ని నాలా కన్వర్షన్ ఉంది, రిజిస్ట్రేషన్లు అయినాయి, అన్ని డాక్యుమెంట్లన్నీ మా దగ్గర కరెక్టే ఉన్నాయి కదా. ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఫస్టే పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. 2 years నుంచి ఇంట్లో ఉంటున్నాము, అన్ని తీసుకొచ్చి డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఫ్లాట్లన్నీ తీసేసి ఇక్కడ దీని మీదనే పెట్టి ఉంటున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి వచ్చినప్పుడు నిజంగానే ఆక్వైడ్ ల్యాండ్ అయితే నువ్వు ఖచ్చితంగా రాసి చేసిందా? ఓకే, ఇప్పుడు 10 గంటలకు వచ్చిర్రు, అందరు డ్యూటీలో పోతే వాళ్ళు ఉంటారు, ఉన్న ఆడలకు ఇచ్చిపోయారు. నిన్న కూడా పోయి మాకు నోటీస్ పోతే ఇట్లా తయారైతుంది. మంచోళ్ళు 172 ఉంది మధ్య. 170కి ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ కలిసి ఇటు పోయింది ఇక్కడికి వచ్చింది. నమస్కారం, నా పేరు నరేంద్ర కుమార్ గౌడ్. మాది స్థానిక 5వ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో కొత్తగా ఏర్పరచుకున్న వినాయక నగర్ మాది. మాకు వచ్చిన సమస్య ఏంటంటే అండి, మేము 2 సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు నిర్మించుకొని ఉన్నాం. మాకు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, మాకు రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, నాలా కన్వర్షన్ ఉంది, పర్మిషన్ కాపీస్ ఉన్నాయి, మాకు లోన్ కూడా వెళ్ళాము, మున్సిపల్ వాళ్ళు కూడా పర్మిషన్ కాపీ ఇచ్చారు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఇల్లు లోన్ తీసుకొని కట్టుకొని ఉంటున్నాము. మాకు నిన్న మున్సిపల్ ఆఫీసు అధికారులు వచ్చి నోటీసులు జారీ చేయడం జరిగినది. ఇది అప్పుడు 2011 గూగుల్ మ్యాప్ ప్రకారంగా మీకు ఇచ్చామని అంటున్నారు. 2011 గూగుల్ మ్యాప్ ప్రకారంగా మాకు మరి ఇక్కడ ఇది FTLలో ఉంది అని అనుకున్నప్పుడు 2019-20లో మాకు పర్మిషన్లు ఎలా ఇచ్చారు? మాకు న్యాయం చేయగలరు దయచేసి. నోటీసులు ఇచ్చి 7 రోజులలో మీరు రిప్లై ఇవ్వగలరు. మేము ఎందుకు వీటిని కూల్చకూడదు, ఎందుకు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయం. మాకు ఇవన్నీ ఇల్లు కట్టుకున్న దాదాపు 20-25 మంది ఉన్నాం ఇక్కడ. ఇంకా జరుగుతానే, కట్టుకుంటారు, ఇళ్ళకి వస్తున్నారు, ఉంటారు, అన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఇంకా ఇస్తారు, వస్తానే కూడా. ఇప్పుడు ఎందుకు అనడము, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ షో చేస్తారో అర్థమైతలేదు. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినాక పేపర్స్ ఇస్తా, పేపర్ తీసుకోవద్దు అనుకున్నాం కానీ ఎందుకంటే మాకు సంజయ్ ఇయ్యూరు అన్నాడు కాబట్టి తీసుకున్నాం, ఇచ్చినాం కూడా. మా అన్ని పర్మిషన్లు ఉన్నాయని చూపించినాం అంతే. దానికోసం ఎవరేమో అనద్దు, ఎవరేం పెద్దగా ఇష్యూ చేయొద్దు. మాకు ఏది మా ఏం పోవు, మాకు పోతే మాత్రం ఇక మేమందరం ఇళ్ళనే ఉంటాం, ఇళ్ళ నుంచే మాకు ఏమన్నా ఒకటి చేయాలి.
ఎందుకంటే అందరూ సింగరేన్ జాబ్ లేనాక వచ్చిన అమౌంట్తోనే చేపించుకున్నారు. వాళ్ళకి బతకడానికి కూడా ఏం ఆధారం లేదు. ఇక అంత పెద్ద పెద్ద వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారో జాబులు చేస్తారో మేము ఇక్కడ ఉన్నాం. మీకు నోటీసులు ఏమి ఇచ్చిందో తెలుసా? తెలుసు. ఏమి ఇచ్చారంటే 173లో ఇచ్చేది 171లో కూడా ఇచ్చినాము. మీది 171 కాబట్టి సంతకం పెట్టుర్రు అని ఇచ్చిండ్రు. అంటే 171 అనే మేము సంతకం పెట్టినాం. ఏమి ఇచ్చారంటే మేము 2019 నుంచి తీసినాము. ఇది ఇప్పుడు ఇచ్చిరు కావచ్చు, 2019లో మీరు తీసి పంపినాం కావచ్చు, మీరు పర్మిషన్ కోసం లెటర్లు ఇచ్చినాం. మాకు అవునా కాదా మేము చేసేది